గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా నూతన సీసీ డ్రైన్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. బుధవారం శారదా కాలనీ, మల్లికార్జునరావుపేట, రత్నపురి కాలనీ ప్రాంతాలలో ఎమ్మెల్యే నజీర్ పర్యటించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. 50వ డివిజన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. శారదా కాలనీ, మల్లికార్జునరావుపేట, రత్నపురి కాలనీ తదితర ప్రాంతాల్లో వర్షాలు చినుకు వర్షం పడినా కూడా రోడ్ల మీద బురదమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే వీరమానికుంట అవుట్ఫ్లో డ్రైన్ పూర్తిగా నిర్మించకపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా మునిగేటువంటి పరిస్థితులు ఉండడం వల్ల ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ అందులో భాగంగానే రత్నపురి కాలనీకి సంబంధించినటువంటి 7 లైన్లో సైడ్ డ్రైన్స్తో పాటు ముఖ్యంగా మల్లికార్జునరావుపేట, అలాగే రత్నపురి కాలనీ, అలాగే శారదా కాలనీ ఈ ప్రాంతాల్లో వచ్చేటువంటి డ్రైన్ వాటర్ అంతా కూడా అవుట్ఫాల్కి పంపించేటువంటి విధంగా ఒక 1 మీటర్, ఒక 800 అడుగులు 800 మీటర్స్ వరకు ఒక డ్రైన్ని కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఇప్పుడే అధికారులతో మాట్లాడిన తర్వాత ఈ ప్రాంతంలో ఎంక్రోచ్మెంట్స్ కొన్ని ఉండడం వల్ల ఆ డ్రైన్ కట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని స్థానికంగా ఉన్నటువంటి ప్రజల సహకారంతో, కూటమి నాయకుల సహకారంతో అధికారులను అప్రమత్తం చేస్తూ ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తీయించి వెంటనే ఆ డ్రైన్ని కట్టించేటువంటి కార్యక్రమం కూడా చేపడతాం. దీనివల్ల ఏంటంటే ఈ ప్రాంతంలో వర్షాలు పడినప్పుడు మునిగిపోయేటువంటి ప్రమాదం కాకుండా ఎక్కడికక్కడ అవుట్ఫాల్ డ్రైన్ ద్వారా మురికి నీరు అంతా కూడా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నాయి. అంతేకాకుండా గత 8 నెలల నుంచి ఈ ప్రాంతంలో శారదా కాలనీ 0 లైన్ కానీ 1వ లైన్ కానీ పూర్తిగా అసంపూర్తిగా ఉన్నటువంటి రోడ్లు నిర్మించడంతో పాటు మల్లికార్జునరావుపేట మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అప్ టు శ్రీనగర్ వరకు పూర్తిగా సిమెంట్ రోడ్ని వేసేటువంటి శారదా కాలనీ 0 లైన్ వరకు కూడా సిమెంట్ రోడ్ని ఏర్పాటు చేసి 2 వైపుల డ్రైన్లు కట్టారు. ఈ ప్రాంతంలో పూర్తిగా ప్రతి ఒక్క ప్యాటర్న్ కూడా నీట మునగకుండా, డ్రైన్ వాటర్ ఎక్కడ ఆగకుండా, ఎక్కడ కూడా మౌలిక వసతులు అభివృద్ధి చేసేటువంటి క్రమంలో అడుగడుగు కూడా అధికారులను కనుక్కోవడం, అలాగే స్థానిక ప్రజల ఆలోచనలు తీసుకొని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రజలు కూడా సహకరించాలి. ఒకళ్ళిద్దరికి ఇబ్బంది అయినప్పుడు కూడా వాళ్ళకు అవసరమైనటువంటి వాళ్ళకి ఎట్లా సహాయం చేయాలో చేస్తాం. కానీ ఈ ప్రాంతంలో ఇల్లు ఎంక్రోచ్మెంట్ చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు కదలకుండా ఉండడం వల్ల ఈ మురికి నీరంతా కూడా ఇళ్లకి చేరేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలు కూడా సహకరించాలి. అధికారులు కూడా ఒక స్ట్రింగ్ యాక్షన్తో వెంటనే ఈ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.